హలో మధు. నమస్కారం సార్. స్టడీస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి మరి. ఫస్ట్ క్లాస్ లో చాలా మంది పాస్ అవుతారు సార్. నేను యూనివర్సిటీ ఫస్ట్ రావాలనుకుంటున్నాను. ఐ మస్ట్ గెట్ గోల్డ్ మెడల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆశయాల్లో ఆచరణలోనూ మీ నాన్నగారిని మించిపోయావు. బయటి పై సాయంకాలం నువ్వు మా ఇంటికి ఒకసారి రావాలి. నీతో కొంచెం మాట్లాడాలి. ఐసి తప్పకుండా వస్తాను. గుడ్ లక్. లత, లత, అమ్మా లత, ఎక్కడున్నావమ్మా? వస్తున్నా నాన్న. ఏమిటి నాన్న? ఏమిటి? ఏమిటమ్మా, ఏం చేస్తున్నావు? నా పిచ్చి తల్లే, ఈ మసంతా ఏమిటమ్మా? కొంపదీసి స్వయంగా నువ్వు టిఫిన్ చేస్తున్నావా? అబ్బే లేదు నాన్న, సినిమా బొమ్మలన్నీ అతికించుకోవడానికి మైదా పిండి ఉడకబెట్టుకుంటున్నాను. కర్మ కర్మ, నీకు ఈ సినిమా పిచ్చి ఎప్పుడు దొరుకుతుందో ఏమో. ఆ మధు వస్తున్నాడు. నీ పిచ్చి వేషాలన్నీ చూస్తే పెళ్లి చూపులు కాదు కదా, అసలు నేను పెళ్ళే చేసుకో. అమ్మో, అయితే ఇలా పట్టుకో. అమ్మాయి, నువ్వేమీ కంగారు పడకమ్మా. ఆ అబ్బాయి వచ్చేటప్పటికి బ్రహ్మాండమైన సొంటి కాఫీ మతులు పోయేలాగా తయారు చేసి తీసుకొచ్చేస్తాను. చూడక్కయ్య, నీ సొంటి కాఫీ వద్దు, మా మతులు పోవద్దు. శుభ్రమైన కాఫీ కలిపి అమ్మాయితో పంపించు. అలాగే అలాగే. ముదనష్టపు కాపీలని అందువల్ల లేనిపోని జబ్బులు తెలిసి తెలియని డాక్టర్లు ఉండు రేగలుగుతలే. లే అత్తయ్య, ఈ రోజు నేనే స్వయంగా కాఫీ తయారు చేసి ఆయనకి ఇవ్వదలుచుకున్నాను. అది సినిమాలో హీరోయిన్లు చేసే పని. అయితే నీ ర్యాంపునా? ఆయన బతుకుంటా నా చేతి కాపీ వద్దనివరా అంటే మాత్రం నువ్వు ఊరుకుంటానా? కలుపుకో అమ్మా, కలుపుకో. ఏమిటే ఏమిటే ఏమిటా దుక్కుడు? పాడు పిల్లని. అక్క అక్క, ఏమిటి? కొత్త సినిమా వచ్చింది. ముఖ చిత్రం ఎవరిది? అయితే ఇలాది. బ్యూటిఫుల్. అమ్మా లత, వచ్చేస్తున్నా నాన్న. నీతో మాట్లాడుతున్నప్పుడల్లా మీ నాన్నగారితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది నాయన. చదువులో నువ్వు కూడా అంతవాడివి కావాలి. డెఫినెట్ గా యూనివర్సిటీ ఫస్ట్ వస్తాను, గోల్డ్ మెడల్ సంపాదిస్తాను. గుడ్, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. మీ నాన్నగారికి నేనంటే అంతా ఇంత అభిమానం కాదు బాబు. అవునండి. అబ్బా, ఈయనెంత బాగున్నారో. కనీసం రోజుకు ఒక్కసారైనా చూడకుండా ఉండలేకపోయేవాళ్ళం. అలాగా అండి బాబు. ఒకసారి ఏమైందంటే, జస్ట్ మినిట్. అచ్చం సినిమా యాక్టర్ లా ఉన్నారు. ఆ మందులు కొంప కొట్టుకుంటూ డాక్టర్ కాకపోతే హాయిగా యాక్టర్ కాకూడదు. సైడ్ నుంచి కూడా బాగానే ఉన్నారు. నుంచుంటే ఎలా ఉంటారు? నుంచుంటే కూడా అందంగా ఉన్నారు. నడిస్తే ఇంకెలా ఉంటారు? నడిస్తే కూడా రాజు టీవీ. ఏమిటో ఇది? ఆ అబ్బాయి ఎక్కడ, నువ్వు ఇక్కడను? బాబు కాఫీ తీసుకో బాబు. నాకు అలవాట్లేదండి. మొత్తానికి డాక్టర్ అనిపించుకున్నావా? మీ నాన్న ఇంతే, ఒక పాలు తప్ప కాఫీ టీ ఏమీ తీసుకునేవాడు కాదు. అమ్మాయి ఏదో ప్రేమగా ఇస్తుంది, తీసుకో బాబు. తీసుకో బాబు. ఇవే ఈ రోజుల్లో కూడా ఇలా సిగ్గుపడుతుంటేలాగా. కూర్చోలే, కూర్చో. పెళ్లి చూపులు కూడా ఎదురు బొదురుగా కూర్చుని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు ఈ రోజుల్లో. కాఫీ తీసుకోవే. ఏం బాబు, వేడి ఎక్కువగా ఉందే? అబ్బే అదేం లేదండి, మీరు తీసుకోండి. నేను తీయటి మనిషిని బాబు, అదే షుగర్ కంప్లైంట్. పోనీ అమ్మాయి, కంపెనీకి నువ్వు తీసుకోమ్మా, తీసుకో. ఏమిటమ్మా మొహం ఉప్పగా పెట్టావు? మీ అమ్మాయికి సాల్ట్ కంప్లైంటా? ఏమీ అనుకోకు బాబు, తల్లి లేని పిల్ల. ఇంటి పని వంట పని నేను ఒక్కదాన్ని చూసుకోవడం వల్ల ఏ పని నేర్పలేకపోయాను దానికి. ఎందులో ఏది కలపాలో కూడా దానికి తెలియదు. బాబు, నేను వెళ్ళి యాక్సిడెంట్ కాఫీ పట్టు. యాక్సిడెంట్ కాదక్కయ్యా, ఇన్స్టెంట్ కాఫీ. అబ్బా అదే లేవయ్యా, ఇన్సిడెంట్ కాఫీ అనబోయాను, యాక్సిడెంట్ అయిపోయింది అది. అబ్బే అక్కర్లేదండి. అదేమిటి బాబు అప్పుడే లేచావు? నాకు కొంచెం లైబ్రరీకి వెళ్ళాల్సిన పని ఉంది, వస్తాను. ఏమిటో నా చేత్తో కాఫీ ఇస్తే ఒక్కళ్ళు కూడా తాగడం లేదు.
సంజీవని భవాని, ఈ మతోన్మాద మహిషాసుర పాదమద్దితులైన మానవుల దీనాలాపములు హాహాకారములు నీ వీణుల సోకలేదా? కరుణారసపూరితములకు నీ నేత్రముల నుండి అరుణారుణములకు అగ్నికణముల నగజము కాలమాసన్నము కాలేదా? పరదాస్య ప్రాపిత పంచభక్షాన్న జీవనులై, న్యాయాన్యాయ పరిజ్ఞానహీనులై, ధ్యేయశూన్యులై, సమతారణ్య సంహార విహారకులకు కుమారకుల గంటివా? లేదే, లేనే లేదే తల్లి. ఆత్మీయ భాషాభిమాన ధురీణుల సుగుణ ప్రదీపుల దేశభక్తాగ్రేసర్ల స్వార్థ త్యాగపరుల వీరకేసర్ల మాననీయులగన్న మహనీయురాలవే. ఆలగోడు, బాలలగోడు, అబలలగోడు అఖిలావనీతలం ఆక్రమించినదే. భరించుటెట్లు మాత, భరించుటెట్లు. ధర్మరాజ పృథ్వీరాజాది పవిత్ర చరిత్రలు ఎందరో పరిపాలించిన ఈ పూత చరిత భరతమాత పరమ కిరాతకుల పాలబడి పాలనలో పడి బలవించుచుండా విలపించుచుండా దయారసధారలు వర్షింపరావా దాక్షాయణి. అనన్య దుస్సాధ్యములకు ధైర్య స్థైర్య శౌర్య గాంభీర్యాదుల దుర్బల దుస్సాహసుల కొసంగి దుర్బల జనతా మమతను మంటగలిపెదవా? సమతన సర్వ సంహారమనర్తువా? సంతానమునకే దురంత చింతన ఆపాదింతువా? సకల శత్రు సంహారిణి స్వరూపిణివైన నీ శక్తి సామర్థ్యములు నీ చరణదాసుల మగు మా జీవాణువులలో ప్రవహింపజేయలేవా? అవక్ర విక్రమ సంభరితులకు భరతవీరుల పరాభవ దావానలము చల్లార్చ, దుశ్శాసనముల శాసనములు మార్చ, జనతా జీవన స్రవంతిని దిద్ది తీర్ప, దీక్ష వహించి భవత్కరుణా కటాక్ష వీక్షణములతో నన్ను కన్న తల్లి వీరప్రసూత జిజియాబాయి దీవెనలతో నీ పాదదాసియకు సయీబాయి మనసార ఇచ్చిన వీర విజయ తాంబూలముతో హృదయ రక్త గంధాన లేపనముతో శతాధిక శతోగ్ని మహోద్గళిత ధూపదీప నైవేద్యములతో ఎల్లవేళలా నిన్నే అర్చించున సహచరుల సహకారముతో నా కరకు కరవాల కాలానికి వైరిరాజు ప్రాణవాయువులు విందుసేయ రణాంగణమున చరణము మోపుతున్నాను. దేశ దాస్య శృంఖలములు ఉరక్కలింప, శక్తియుక్తులు ప్రసాదింపమని వినయ వినమిత శిరస్కుడనై తమ సుమనస్సులతో నిన్ను అర్థించుచున్నాను. జై భవాని. సెలవు. రాజెందుకు ఫోన్ చేయలేదు? చదువుకోవాల్సింది చాలా ఉందని, ఫోన్ చేస్తే నిద్ర వస్తుందని పాలు మాత్రం తీసుకుని తన గదిలో చదువుకుంటున్నాడు బాబు. విచిత్రంగా ఉందే. అయితే పట్టపగలే చుక్కలు పొడిచాయన్నమాట. మదనా గురించి అడిగాడాయా? అడిగాడు బాబు. గదిలో చదువుకుంటున్నామని చెప్పాను. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. నువ్వు లోపలికి పద బాబు, నేను భోజనం తీసుకొస్తాను. అక్కర్లేదాయా, ఏ చప్పట్లతోనే కడుపు నిండిపోయింది. ఇదిగో ఈ కప్పు నాకు బహుమతిగా ఇచ్చారు. అలాగా, సరే బాబు, నువ్వు లోపలికి పద. వెరీ గుడ్. చేసిన సెటప్ చేసినట్టుగానే ఉంది. థ్యాంక్ యూ పిల్లో ఫ్రెండ్స్. పూర్ ఫెలో ఈజీగా మోసపోయాడు. నాటకం స్టేజ్ మీదే కాదు, ఇంట్లో కూడా ఆడటం మొదలెట్టావన్నమాట. ఫ్రెండ్స్ అంతా 4 నెలల నుంచి బలవంతం చేస్తుంటేను ఇట్స్ ఆల్ రైట్. దాన్నే ఉంది. ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తప్పించుకోవడం కష్టమే. ఇంతకీ ఏం నాటకం ఆడావు? అదే శివాజీ. కప్పు కూడా ఇచ్చారు. ఏం చప్పట్లు, ఏం ఎప్లాసు, అది కళ్ళతోనే చూడాలి కానీ నీ వైభవం మాటలకు అందదు అంటావు. ఎగ్జాక్ట్లీ. నువ్వు కూడా వచ్చింటే ఎంత బాగుండేదో. కంప్లీట్ గా నటుల మీద నీకున్న దురభిప్రాయం తుడిచిపెట్టుకుపోయేది. షడప్. నార్మల్ ఇడియట్. అరే మధు, నార్మల్. అసలు నువ్వు మనిషివేనా? నీకు మంచి మాట మర్యాద ఏమన్నా ఉందా? ఆ రోజు నువ్వు నాన్నగారికి ఇచ్చిన మాట ఏమిటి? ఇప్పుడు నువ్వు చేస్తున్నదేమిటి? నిన్ను తీసుకురావాలనుకున్న స్టేజ్ ఏమిటి? నువ్వు తైతక్కలాడుతున్న స్టేజ్ ఏమిటి? ఇది ఫైనల్ ఇయర్ రా. 4 రోజులు దగ్గర పెట్టుకుని చదువు, లేకపోతే పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని నెత్తి నోరు కొట్టుకుని చెప్పానే. నువ్వేమన్నా లక్ష్య పెట్టావా? నాన్నగారి మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా మళ్ళీ నువ్వు ముఖానికి రంగు పూసేవాడివా?
నీ కోసం ఇంత తాపత్రయపడుతున్నా నా కళ్ళు కప్పి నన్నే మోసం చేయాలని చూస్తావా రే మధు ఎందుకురా అలా కోప్పడతావు ఏదో పొరపాటు జరిగిపోయింది పొరపాటుకి నేరానికి చాలా తేడా ఉంది నువ్వు చేసింది పొరపాటు కాదు నేరం క్షమించరాని నేరం అసలు తప్పు నీది కాదురా మీ అమ్మది చనిపోతూ చనిపోతూ నువ్వు బాగుపడాలని బాగుపడతావని మా నాన్నకి నిన్ను మీ అమ్మ అప్పచెప్పడం మొదటి తప్పు చెల్లెలు కొడుకన్న మమతతో మమకారంతో ఇంటికి తీసుకొచ్చి నిన్ను తనంతటి డాక్టర్ని చేయాలని మా నాన్న ఆశపడటం రెండో తప్పు నాన్న పోయినా ఆయన ఆశలు నెరవేర్చాలని ఇన్నేళ్లుగా నిన్ను పట్టుకుని నేనేడవటం మూడో తప్పు ఇన్ని తప్పులు మా మీద పెట్టుకుని నిన్న నేను లాభం లేదురా నువ్వు బాగుపడే రాతలేదు నువ్వు డాక్టర్ అయ్యే యోగం ఈ జన్మలో లేదు అనరా అను మరో 100 సార్లను నీ నోటి వాక్కు ఫలించి నేను యాక్టర్నే అవుతాను అవుతావురా యాక్టరే అవుతావు నీ నాన్న అయ్యాడిగా కన్న బిడ్డని కట్టుకున్న పెళ్ళాన్ని గంగలో వదిలి ఊరూరా తిరిగి రంగు పూసుకుని నానా భ్రష్టు పట్టిపోయాడుగా నా నోటి వాక్కు కాదురా నీ నోటి వాక్కే ఫలిస్తుంది నీ తలరాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది కాకిని కోయిలు చేయాలనుకున్నాను ఉల్లికి మల్లిని పోయించాలనుకున్నాను అది అసంభవం ఈ తిమ్మిరి బతుకు దొమ్మరి బుద్ధి నీ పుట్టుకతోనే ఉంది నీ రక్తంలో ఇంకిపోయింది మధు నువ్వు కాబట్టి సరిపోయింది ఇదే ఇంకెవడైనా అనుంటేనా నాటకాల వాళ్ళంతా దొమ్మరి వాళ్ళు అనుకుంటున్నావా దేశానికి ప్రజలకి పనికొచ్చేది డాక్టర్లే అనుకుంటున్నావా నాటకం అంటే ముఖానికి రంగు పూసుకుని తైతక్కలాటం అనుకుంటున్నావా అది ఒక పవిత్రమైన కళని తెలుసుకోవటానికి నీకు ఈ జన్మ చాలదురా నీ ఎక్స్రేలు చూడలేని అంతరాంతరాల్లోకి చూస్తుంది నా కళ నీ కత్తులు కోయలేని కుళ్ళును కోసేస్తుంది కళ నీ మందులు మలపలేని గాయాలను మానుపుతుంది కళ మనిషి ఆరోగ్యానికి వైద్యం అంత అవసరం మనసు ఆరోగ్యానికి కళ అంత అవసరం ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు ఏనాటికైనా నేను యాక్టర్ని అయి తీరుతాను ఈ సత్యాన్ని రుజువు చేస్తాను నిన్ను ఒప్పిస్తాను ఇది నీ శబదమా కాదు జీవితాశయం ఇక్కడ నాదంటూ మిగిలింది నన్ను గుర్తు చేసేది ఇదొక్కటే దీన్ని తీసుకెడుతున్నాను గుడ్ బై రాజు బాబు రాజు బాబు క్షమించాయ నన్ను ఆపు బాబు